హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్ నెంబర్ 16. ఈరోజు మ్యాచ్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్ నెంబర్ 16 లైవ్ ఫ్రమ్ విశాఖపట్నం, వైజాగ్లో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. రివ్యూ చెప్పుకునే ముందు ఈ రెండు టీంల యొక్క ప్రజెంట్ పొజిషన్, ఈ సీజన్లో ప్రజెంట్ పొజిషన్ అంటే ఏ టీములో ఎన్ని పాయింట్లు ఉన్నాయి, ఎన్ని మ్యాచ్లు గెలిచింది, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయిందో ఒకసారి పాయింట్ టేబుల్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ పాయింట్స్ టేబుల్, అంటే ఈ మ్యాచ్ జరగకముందు పాయింట్ టేబుల్ ఇది. ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్ 7th పొజిషన్లో ఉంది, అంటే 7th ర్యాంకింగ్లో ఉంది. అంటే 3 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం 2nd ప్లేస్లో ఉంది, అంటే 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది. 4 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. ఢిల్లీ క్యాపిటల్స్కి 2 పాయింట్స్ ఉన్నాయి. టేబుల్ టాప్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది. టోటల్ 6 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. బాటంలో మాత్రం ముంబై ఇండియన్స్ ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయింది, 10లో ఉంది బాటంలో. ముంబై ఇండియన్స్ తిరిగి ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ యొక్క రివ్యూకి వచ్చేద్దాము. ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే, టాస్ కోల్కతా నైట్ రైడర్స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్లో ఆడుతున్న కోల్కతా ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్. బ్యాటింగ్ ఆల్రౌండర్ రఘువంశీ. నెక్స్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్ బ్యాటరు, మిచెల్ స్టార్క్ బౌలరు. నెక్స్ట్ బౌలర్స్ హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది ఫ్రెండ్స్ కోల్కతా ప్లేయింగ్ 11. ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనర్స్ వచ్చి పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అండ్ కెప్టెన్ పంత్, రిషబ్ పంత్. నెక్స్ట్ వచ్చి స్టబ్స్ బ్యాటరు, అక్షర్ పటేల్ వచ్చి ఆల్రౌండరు, సుమిత్ ఫాస్ట్ బౌలరు, నోకియా ఫాస్ట్ బౌలరు, ఖలీల్ అహ్మద్ ఫాస్ట్ బౌలరు, ఇషాంత్ శర్మ ఫాస్ట్ బౌలరు, రసిక్ ఫాస్ట్ బౌలర్. ఇది ఫ్రెండ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ వచ్చి ఫిలిప్ సాల్ట్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే 224 మ్యాచ్లు 5392 రన్స్ చేసిండు. స్ట్రైక్ రేట్ 153 ఉంది. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి సునీల్ నారాయణ్, మొత్తం 316 మ్యాచ్ల్లో 3783 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 146 ఉన్నాయి. ఇద్దరు వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. కోల్కతాకి అదిరిపోయే ఆరంభం వచ్చింది. 3.5 ఓవర్లోనే కోల్కతా స్కోరు 54 ఉంది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 9 బాల్స్లోనే 16 రన్స్ చేసిండు. అండ్ సునీల్ నారాయణ్ 14 బాల్స్లోనే 30 రన్స్ కొట్టిండు. ఎక్సలెంట్గా స్టార్ట్ వచ్చింది కోల్కతాకి. కోల్కతా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 60 రన్స్ వచ్చింది. 60 రన్స్ వద్ద కోల్కతా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఫిలిప్ సాల్ట్ 12 బంతుల్లో 18 పరుగులు చేసి నోకియా బౌలింగ్లో స్టబ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. మ్యాచ్లో సునీల్ నారాయణ్ 50 రన్స్ కొట్టిండు. కోల్కతా నైట్ రైడర్స్ 7 ఓవర్లోనే 93 పరుగులు చేసిండు. జస్ట్ 1 వికెట్ కోల్పోయి. సునీల్ నారాయణ్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. 24 బాల్స్లోనే 54 రన్స్ చేసిండు. కోల్కతా 164 పరుగులు వద్ద 2వ వికెట్ కోల్పోయింది. ఎక్సలెంట్గా ఆడుతున్న సునీల్ నారాయణ్ 39 బాల్స్లో 85 రన్స్ చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ 104 పరుగులు ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న రఘువంశీ 50 రన్స్ కొట్టిండు 25 బాల్స్లో. కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూసి అటు ఓనర్ అయిన షారుఖ్ ఖాన్ హ్యాపీ, ఇటు ఫ్యాన్స్ హ్యాపీ. కోల్కతా 176 రన్స్ వద్ద 3rd వికెట్ కోల్పోయింది. కోల్కతా బ్యాటరు రఘువంశీ 27 బాల్లో 54 రన్స్ చేసిండు. నెక్స్ట్ నోకియా బౌలింగ్లో ఇషాంత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 3rd వికెట్గా అవుట్ అయ్యిండు. కోల్కతా నైట్ రైడర్స్ 232 పరుగుల వద్ద 4th వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో స్టబ్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 4th వికెట్గా. కోల్కతా 264 పరుగుల వద్ద 5th వికెట్ కోల్పోయింది. రింకు సింగ్ ద ఫినిషర్ 8 బాల్స్లోనే 26 రన్స్ వేసిండు. నెక్స్ట్ నోకియా బౌలింగ్లో వార్నర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 5th వికెట్గా.
ఆండ్రూ రసెల్ 19 బాల్స్లో 41 రన్స్ చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యండి, 6th వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పుడు కేకేఆర్ స్కోర్ 264 ఫర్ 6 వికెట్స్. రమన్దీప్ సింగ్ జస్ట్ 2 బాల్స్ ఆడి 2 రన్స్ చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో పృథ్వీ షా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 7th వికెట్గా. అప్పుడు కేకేఆర్ స్కోర్ 266కి 7 వికెట్లు. ఫ్రెండ్స్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. సాల్ట్ 18 పరుగులు చేసిండు. సునీల్ నారాయణ్ 85 రన్స్ ఎక్సలెంట్గా ఆడిన మ్యాచ్లో. రఘువంశీ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 54 రన్స్ చేసిండు. ఆండ్రూ రసెల్ 19 బాల్లో 41 రన్స్ చేసిండు. శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు చేసిండు. రింకు సింగ్ ద ఫినిషర్ 26 రన్స్ జస్ట్ 8 బాల్స్లోనే. వెంకటేష్ 5 రన్స్, రమన్దీప్ సింగ్ 2 రన్స్, స్టార్క్ 1 రన్స్. టోటల్గా కేకేఆర్ 20 ఓవర్లో 272 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ భారీ స్కోర్ చేసింది ఈ మ్యాచ్లో. ఢిల్లీ బౌలర్స్ ఎక్స్ట్రాస్ 22 రన్స్ ఇచ్చిండు. కేకేఆర్ రన్ రేటు 13.60 ఉంది ఈ మ్యాచ్లో. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే 120 బాల్స్లో 273 భారీ స్కోర్ని చేజ్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 273 పరుగులు 20 ఓవర్లో చేయాలి. కేకేఆర్ ఓపెనింగ్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొత్తం T20 కెరీర్ చూసుకుంటే స్టార్క్ది 126 మ్యాచ్ల్లో 171 వికెట్స్ తీసిండు. ఎకానమీ 7.56 ఉంది. ఢిల్లీ 21 రన్స్ వద్దే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా జస్ట్ 7 బాల్లో 10 రన్స్ చేసి వైభవ్ బౌలింగ్లో చక్రవర్తి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫస్ట్ వికెట్గా. అభిషేక్ పోరెల్ జస్ట్ 5 బాల్స్ ఆడి డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో. వైభవ్ బౌలింగ్లో సునీల్ నారాయణ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఢిల్లీ స్కోర్ అప్పటికి 27 రన్స్కి 3 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్లో 13 బంతులు ఆడి 18 పరుగులు చేసిండు. స్టార్క్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు, 4th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ 33 రన్స్కి 4 వికెట్స్ ఉంది. ఢిల్లీ ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ కెప్టెన్ రిషబ్ పంత్ 23 బంతుల్లోనే 50 రన్స్ చేసిండు. ఈ ఐపీఎల్లో 17వ హాఫ్ సెంచరీ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 25 బాల్స్లో 55 రన్స్ చేసి చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, 5th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు ఢిల్లీ స్కోర్ 126 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయింది. అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో 1 బాల్కి డకౌట్ అయ్యిండు. చక్రవర్తి బౌలింగ్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అయిన మనీష్ పాండే క్యాచ్ పట్టిండు, 6th వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పుడు ఢిల్లీ స్కోర్ 126కి 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్ బ్యాట్స్మెన్ స్టబ్స్ యంగ్ ప్లేయరు 50 రన్స్ కొట్టిండు ఈ మ్యాచ్లో. 28 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో స్టబ్స్ జస్ట్ 32 బాల్స్లోనే 54 రన్స్ చేసిండు. చక్రవర్తి బౌలింగ్లో స్టార్క్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 7th వికెట్గా. అప్పుడు ఢిల్లీ స్కోరు 159కి 7 వికెట్స్. సుమిత్ కుమార్ ఈ మ్యాచ్లో 6 బంతుల్లో 7 పరుగులు చేసి సునీల్ నారాయణ్ బౌలింగ్లో మనీష్ పాండే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, 8th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ 159కి 8 వికెట్స్. రసిక్ దార్ ఈ మ్యాచ్లో 9 బాల్స్లో 1 రన్ కొట్టి వైభవ్ బౌలింగ్లో సాల్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 9th వికెట్గా. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్ స్కోర్ 161కి 9 వికెట్స్. నోకియా రసూల్ బౌలింగ్లో ఫైనల్ వికెట్గా అవుట్ అయ్యిండు, లాస్ట్ వికెట్గా. ఢిల్లీ 166 రన్స్కి ఆల్అవుట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్లో 106 పరుగులు భారీ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్. ఫుల్ మ్యాచ్ రేస్ సమ్మరీ చూద్దాం ఒకసారి. మ్యాచ్ నెంబర్ 16 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లో 272 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. కోల్కతా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే సునీల్ నారాయణ్ హైయెస్ట్ స్కోరు 85 రన్స్ 39 బాల్స్లో. రఘువంశీ 27 బాల్స్లో 54 రన్స్. ఆండ్రూ రసెల్ 19 బాల్స్లో 41 రన్స్. రింకు సింగ్ ద ఫినిషర్ 8 బాల్స్లో 26 రన్స్ వేసిండు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చూసుకుంటే నోకియాకి 3 వికెట్లు 59 రన్స్ ఇచ్చిండు. ఇషాంత్ శర్మ 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ మార్ష్ 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 20 ఓవర్లో 273 పరుగులు చేయాలి. అందుకు రిప్లై కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 17.2 ఓవర్లోనే 166 పరుగులు కాల్అవుట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే కెప్టెన్ రిషబ్ పంత్ 25 బాల్స్లో 55 రన్స్ చేసిండు. స్టబ్స్ 32 బాల్స్లో 54 రన్స్ వేసిండు. వార్నర్
13 బాల్స్లో 18 పరుగులు చేసిండు. పృథ్వీ షా 7 బాల్స్లో 10 రన్స్ చేసిండు. కేకేఆర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వైభవ్ 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. చక్రవర్తి 33 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. స్టాక్స్ 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్రూ రసెల్ 14 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టోటల్గా ఈ మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగులు భారీ తేడాతో గెలిచింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మరో రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.